హేబేలు రక్తం అంటుంది, ప్రతిదండన చెయ్యి అంటుంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. మా అన్న చంపాడు గనక చంపిన నా అన్నను నువ్వు శిక్షించాలి, ప్రతిదండన చెయ్యాలి అని హేబేలు రక్తము మొరపెడుతుంటే యేసు రక్తం అంటుందట మరి శ్రేష్టముగా పలుకుతుందట. అంటే యేసు రక్తములో ప్రాముఖ్యం ఉంది. యేసు రక్తములో మరి శ్రేష్టముగా పలుకుతుంది. ఏమని యేసు రక్తము పలుకుతుంది? ఏమని పలికింది? ఏమని మాట్లాడింది తెలుసా మీకు? ఏమని మాట్లాడుతుందో? ఏ రోజైనా యేసు రక్తం ఏమని మాట్లాడుతుందో అన్నది మీరు ఆలోచించారా? హెబ్రీ పత్రిక 12:24 ఎప్పుడు కూడా చదివి ఆలోచించి ఉంటారు ఇంతవరకు మీరు, అంతే కదండి. మనకి హెబ్రీ